టీఆర్ఎస్ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల చేరికను ఆమోదిస్తూ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరి టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టుగా లేఖ ఇచ్చారు. దీని ఆధారంగా స్పీకర్ టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది చెల్లదని టీడీపీ వాదించింది. ఆ మేరకు స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఎంసెట్ స్కామ్ లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. రాంచీకి చెందిన శ్యామ్ యాదవ్, నిజామాబాద్ కు చెందిన రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో 8 మంది విద్యార్థులకు ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాట్లో శ్యామ్ యాదవ్ ది కీ రోల్. 4 విద్యార్థుల నుంచి 60 లక్షలు వసూలు చేశాడు శ్యామ్ యాదవ్. అటు మరో 4 స్టూడెంట్స్ కు రామకృష్ణ షిరిడీలో ప్రాక్టీస్ చేయించినట్టు సిఐడి గుర్తించింది. గ్యాంగ్స్టర్ నయీం మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని షాద్నగర్లోని కమ్యూనిటీ హాస్పిటల్ కు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని అతడి బంధువులకు అప్పగించనున్నారు. అటు నయీం మృతి చెందిన ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు, గన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిర్యాలగూడ, భువనగిరిలో నయీం అనుచరులు, బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. నయీం అత్త, బావమరిదిని అదుపులోకి తీస్తున్నారు. ల్యాప్టాప్లు, పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్లో ఉన్న నయీం ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేస్తున్నారు. నయీం 2 భార్యలు, 4 పిల్లల్ని ప్రశ్నించారు. అతని ఇంట్లో ఓ రివాల్వర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 4 ఏళ్లుగా నార్సింగ్లో నయీం నివాసం ఉంటున్నాడు. తన ఇంటికి సీసీ కెమెరాలు, గ్రిల్స్ తో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నాడు నయీం. మరోవైపు షాద్నగర్లోని ఇంట్లో 4 మహిళలతో పాటు 8 మందిని ప్రశ్నించారు పోలీసులు. నయీం ప్రతి డెన్లోనూ మహిళలు, పిల్లలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్లినా మహిళలతో కలిసి నయీం ప్రయాణించేవాడని పోలీసులు చెబుతున్నారు. తన 2 కొడుకుల్ని పొట్టన పెట్టుకున్న నయీంను ఎన్కౌంటర్ చేయడంపై సంతోషంగా ఉందని సాంబశివుడు తండ్రి చంద్రయ్య అన్నారు. నయీం అనుచరుల్ని కూడా ఇలాగే శిక్షించాలని ఎన్టీవీతో అన్నారు చంద్రయ్య. మంచిగానే చంపారు పోలీసులు, మంచిగా చంపారు, మాకు ఆనందమే. కానీ ఆయనతో ఉన్న అనుసారులు కూడా చంపాలి. ఆయన ఒక్కడే చంపలే, ఆయన రాలే, వాళ్ళని తోలితేనే వాళ్ళు చంపారు. వాళ్ళు చస్తేనే దేశమంతా ఎలానవుతుంది. వాళ్ళని చంపదు మాత్రం వాళ్ళు ఎప్పటాటే ఉంటుంది. వాళ్ళు బాగా సరిపోయి సంపాదించుకొని ఉన్నారు. మందిని ముంచి లక్షలు దోసుకొచ్చి కొట్టుకొచ్చి బిరుగా బలిచిండ్రు. వాళ్ళని ఇంకా బెదిరించుకుంటూనే తిరుగుతారు. వాళ్ళు మరుసారు. ఇప్పుడు వాడు ఒక్కరు చచ్చిపోతే వీళ్ళు అందరికీ ఉంది బలం. విశాఖపట్నం గాజువాక శ్రీనగర్ కాలనీలో మహిళ గొంతు కోసి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. పట్టపగలే జనావాసాల మధ్య జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీనగర్ కాలనీకి చెందిన ఈశ్వరరావుకు నర్సీపట్నానికి చెందిన కావేరితో 4 నెలల క్రితం పెళ్లైంది. ఈశ్వరరావు రోజువారీ కూలీ పనులకు వెళ్తుండగా కావేరి ఇంటి దగ్గర ఉంటోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈశ్వరరావు ఇంటికి వచ్చిన కొంతమంది దాహంగా ఉంది, మంచినీరు కావాలని అడిగారు. దీంతో నీళ్లు తెచ్చేందుకు లోనికి వెళ్లింది కావేరి. ఇదే అదనంగా ఇంట్లోకి ప్రవేశించి కావేరి గొంతు కోసి పరారయ్యారు దుండగులు. కావేరి గట్టిగా అరవడంతో వచ్చిన ఇరుగు పొరుగు తీవ్రంగా గాయపడ్డ ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని గాజువాక ఏసీపీ పరిశీలించారు. కావేరిపై దాడి చేసిన దుండగుల్ని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. రాష్ట్రంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏడాదికి 1,00,000 ఇళ్ల చొప్పున నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు సీఎం. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో 12 రోజులు 12 అంశాలపై చర్చలు జరిపేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జల్లిగానిపల్లిలో పర్యటించిన చంద్రబాబు హంద్రీడీవ కాల్వ పనులను పరిశీలించారు. కూడా కరెంటు కొరత ఉండదు. అలాంటి లోక్సభలో జీఎస్టీ బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నారు. లైవ్ The union government has to come before this house and there can be no levy of taxation unless it is appropriated and sanctioned by this house. And therefore in matters of taxation you have really the predominant authority. The other house has an authority to make suggestions. Now what is bill ki shape kya hogi? बिल का ड्राफ्ट बनेगा. मेहताब साहब ने उसका उत्तर दे दिया. बिल का ड्राफ्ट कौन बनाएगा? मैं नहीं बनाऊंगा.
इस संविधान संशोधन में जीएसटी काउंसिल बनाएगी, जिसमें आपके भी वित्त मंत्री होंगे, आपके भी राज्य के प्रतिनिधि। वो काउंसिल इसका ड्राफ्ट बनाएगी, वो ड्राफ्ट केंद्र सरकार के पास आएगा और वो ड्राफ्ट राज्यों के समक्ष आएंगे। और इसलिए जब राज्यों के समक्ष आएंगे, जो सेंट्रल जीएसटी का ड्राफ्ट होगा वो पार्लियामेंट में आएगा, जो आईजीएसटी का होगा वो पार्लियामेंट में आएगा, जो एसजीएसटी का होगा वो सब विधानसभाओं में जाएगा। और इसका उत्तर दीपेंद्र जी आपके प्रश्न का भी है, जो आर्टिकल 109 और 110 को लेकर आपने डिस्टिंक्शन बतलाया। आर्टिकल 109 वाले जो कानून होंगे वो सारे राज्यों के अंदर जाएंगे, इस संसद में नहीं आएंगे। What is credited to the consolidated fund of a state will be determined by the legislature of that state. यहां सिर्फ वही आएंगे जो आर्टिकल 110 वाले होंगे या आर्टिकल 117 वाले होंगे. It's only those which will come here. And finally, it is whatever final draft the GST Council prepares, depending on the language of that draft, it will be the authority of the Speaker to decide. And let me just tell you, this argument which is being raised that I have an option. There are some three boxes, general bill, financial bill and money bill. And I have an option in which one to put it. I have no such option. The Constitution clearly defines which each bill is. The language used in Article 110 is, a bill shall be deemed to be a money bill only if the following conditions are present. It shall be deemed to be. And therefore we are all bound by the mandate of 110. If it doesn't have the ingredients of Article 110, then it will get into Article 117 and become a financial bill. But if it has the ingredients of Article 110, then it shall be deemed. This optional choice, और मैंने इसका दूसरे सदन में उत्तर दिया था, what is the difference between the jurisdiction of the two houses? Otherwise, both houses of parliament are equal. Under Article 75, the Council of Ministers is responsible to this House. It can't survive a minority in this House, it can survive a minority in the other House. Vote of no confidence जो होता है केवल इस सदन में होता है, उसमें नहीं हो सकता. और मनी बिल के संबंध में, मनी बिल केवल इस सदन में इंट्रोड्यूस हो सकता है, मनी बिल पे सिर्फ इस सदन में वोट हो सकता है. और मनी बिल अगर गिरता है तो सरकार के पास कोई ऑप्शन नहीं, सरकार उसी वक्त इस्तीफा देती है. राज्यसभा में अगर क्योंकि वोटिंग नहीं होती तो इसलिए गिर नहीं सकता. अब आप कहते हो भाई आपके पास ऑप्शन है मनी बिल बनाओ ना बनाओ. कल ऐसी स्थिति आ गई कि मनी बिल आया और सरकार गिरने लगी है, तो आपके सुझाव को मान के वो कहे अच्छा अब मान लो ये मनी बिल नहीं है. ऑप्शन कैन वर्क आइदर वे. अगर मैं आज मनी बिल को नॉन मनी बिल बना सकता हूं तो डिस्ट्रेस सिचुएशन में भी उसको बना सकता हूं क्या? द आंसर इज नो. What is within the definition of Article 110 will be a money bill, otherwise it will not be a money bill. आपने एक ठीक कहा कि న్యూస్ రాష్ట్రపతిని కలిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ఉండేది ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. టోటల్ గా సేల్స్ ట్యాక్స్ అనేది కూడా ఇప్పుడు జీఎస్టీ వచ్చిన దాని వల్ల సేల్స్ ట్యాక్స్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామికవేత్తలకు ఇవ్వగలిగిన ఇన్సెంటివ్స్, ఇవ్వగలిగిన బెనిఫిట్స్ పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితుల్లో పరిశ్రమలను అట్రాక్ట్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. అందుకే ప్రత్యేక హోదా అన్న అంశం జీఎస్టీ వచ్చిన నేపథ్యంలో ఇంకా కూడా అవసరమైన అంశం. ఎందుకనంటే కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే జీఎస్టీ కూడా కట్టవలసిన పని లేదు, జీఎస్టీ కూడా పూర్తిగా 100% ఎగ్జంప్షన్ ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా అవసరం కూడా అయిన పరిస్థితి. మన కర్మ ఇంత దారుణంగా జరుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంత దారుణంగా రాష్ట్రం నష్టపోతా ఉంది, ఉద్యోగాలు దొరకని పరిస్థితిలోకి పిల్లలు వెళ్ళిపోతారు అని సంగతి తెలిసినా కూడా మనకు రావాల్సిన హక్కును కూడా ఇక్కడ డిమాండ్ చేయలేని పరిస్థితి. మాకు రావాల్సిన హక్కు మీరు ఇవ్వకపోతే కేంద్రం నుంచి
మా మంత్రులను మేము తొలగిస్తాము, ఉపసంహరించుకుంటాము మా మద్దతు అని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేని పరిస్థితి, చిత్తశుద్ధి లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున వెంకయ్య నాయుడు గారిని తీసుకొస్తారు, సన్మానాలు చేస్తారు, వెంకయ్య నాయుడుతో పాటు వెంకయ్య నాయుడు గారితో కలిసి మీటింగులలో పాలు పంచుకుని బీజేపీ ప్రభుత్వం చాలా మేలు చేస్తా ఉంది మాకు అని చెప్తారు. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారే వేరే సందర్భాలలో బీజేపీ ప్రభుత్వం మాకు ఏమీ చేయడం లేదు అని చెప్పి మళ్ళీ ఏడుస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారే ఎన్నికలకు ముందు 5 ఏళ్లు సరిపోదు, ప్రత్యేక హోదా అన్నది సంజీవిని, ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం బాగుపడదు, 10 ఏళ్లు కావాలి, 5 ఏళ్లు సరిపోవు, 15 ఏళ్లు కావాలి అని చెప్పి గట్టిగా అడుగుతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో సందర్భంలో ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి అడుగుతాడు. ఒక మనిషి ఇంత దారుణంగా స్టాండ్ మారుస్తా ఉంటే నిజంగా ఇచ్చేవాడికైనా కూడా ఏం సీరియస్నెస్ ఉంటుంది ఇవ్వాలని? ఆ పరిస్థితి అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ వల్ల, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఏకంగా పార్లమెంట్లో మేము ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పే పరిస్థితిలోకి వెళ్లిపోయినా కూడా అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఇవ్వబోము అని చెప్పినా కూడా మాకు పర్వాలేదు, అయినా కానీ మేము మా కేంద్రంలో నుంచి మా మంత్రులను ఉపసంహరించుకోము అని చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకుంటూ వస్తే ఇంకా ప్రత్యేక హోదా అన్నది నిజంగా సాధ్యం అవుతుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా ముసలి కన్నీరే కనిపించాయి. ఇవాళ ఏకంగా పార్లమెంట్లో జీఎస్టీ బిల్లులో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. నిజంగా ఇంత డబుల్ స్టాండర్డ్స్, ఇంత మోసాలు చేస్తూ కనిపిస్తా ఉంటే వీళ్ళని చూసి నిజంగా ఇలా ఇదొక పార్టీనా, ఈ డ్రామా కంపెనీ, నిజంగా అసలు వీళ్ళకి పరిపాలించే హక్కు, పరిపాలించే నైతిక విలువలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 22 సార్లు వచ్చాను, ఇప్పుడు 23సారి వస్తున్నాను అని చెప్పి ఊదరు కొడుతున్నాడు. నేను అడుగుతున్నాను, 23సారి ఢిల్లీకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చావయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు వెళ్ళావు అని అంటే ప్రత్యేక హోదా తీసుకురావటానికి రాలేదు, డైరెక్ట్ గా ప్రత్యేక హోదా కోసం నేను రాలేదు అని డైరెక్ట్ గా కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు వెళ్ళావయ్యా మరి ఢిల్లీ కంటే అరుణ్ జైట్లీ మీద రక్తం మరిగి కాదు, అక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ గారి మీద రక్తం మరుగుతా ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటే అని అంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్లి శాల్వా కప్పి ప్రత్యేక హోదా కోసం నేను రాలేదు, పుష్కరాల కోసం పిలవడానికి వచ్చినాను అని అంటాడు. ఎందుకు వెళ్ళావో అనంటే కేంద్రానికి అల్టిమేటం ఇవ్వడానికి కాదట, పుష్కరాలకు పిలవడానికట. నిజంగా పోనీ పుష్కరాల మీద ఇంతగా పిలవడానికి ఏకంగా ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన ఈ వ్యక్తికి కనీసం దేవుడి మీదన్నా ఆ గౌరవము, ఆ నమ్మకము ఉన్నాయనంటే అది లేదు. ఏకంగా ఇదే పెద్ద మనిషి విజయవాడలో 40 గుళ్లను కొట్టేస్తాడు. కొట్టి ఇదే పెద్ద మనిషి పుష్కరాల కోసం పిలవడానికి వచ్చాను అని చెప్పి నిస్సిగ్గుగా అంటాడు. ఇదే పెద్ద మనిషి దేవుడి భూమిని, మామూలుగా దేవుడి భూముల్లో కరప్షన్ చేయాలని అంటే ఎవరికైనా భయం, దేవుడు శిక్షేస్తాడని. చంద్రబాబు నాయుడుకి ఆ భయము లేదు. అమరేశ్వరుని భూమి, సదావర్తి భూమిని 1000 కోట్ల భూములను 22 కోట్లకు ఏకంగా తన బినామీలకు అమ్మించే కార్యక్రమం చేస్తాడు. దాన్ని అడ్డు తగిలే దానికోసం ఎవరైనా కాంపిటీషన్లోకి వస్తే ఆ భూములు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడట, సర్టిఫికెట్ ఆఫ్ సేల్ ఇస్తాడట. అంటే వచ్చిన వాడిని కూడా భయపడిస్తున్నాడు. ఎవడైనా భూములు కొనేదానికి వస్తే వానికి రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. నేను రిజిస్ట్రేషన్ చేయను, పట్టా డాక్యుమెంట్లు మీరు చెన్నైలో నుంచి తెచ్చుకో. మోడీ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాని ప్రారంభించిన పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనన్న ఉత్తమ్ వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీల అవకాశవాద రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని, భవిష్యత్తులో ఆ పార్టీలు కలిసే అవకాశం ఉందని చెప్పారు.
పార్లమెంట్ లో ఉభయ సభల్లో పాస్ అయి చట్ట రూపం దాల్చిన these are our legitimate rights to get a rail coach factory in Warangal and to get a steel factory in Bayaram. These are legitimate right of Telangana people. మరి అదే విధంగా ట్రైబల్ యూనివర్సిటీ దాని గురించి మరి గిరిజనుల గురించి పట్టింపు లేదో ఏమో ఎవరు ప్రస్తావించరు, మీరు అడగరు, వారు చెప్పరు. మరి ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతాలు ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారనుకుంటే ఆవుకలు చెప్పి మోయించుకుంటున్నాం. అధిక ఆదాయం ఇచ్చే కార్గో రవాణాపై దృష్టి పెడతామన్నారు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ గుల్బర్గా, కాజీపేట ముంబై రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే నిజామాబాద్ రైల్వే స్టేషన్లోని 2 లిఫ్ట్లను రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు కృషి చేస్తామని, అలాగే ఎంఎంటీఎస్ సేవలను శంషాబాద్ వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు సురేష్ ప్రభు. చర్లపల్లి, నాగులపల్లిలో గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 స్నేహితులు బలైపోయారు. ఎస్ రాయవరం మండలం పెనుగోలు ధర్మవరం దగ్గర ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మరణించారు. పెదగంటియాడకు చెందిన 3 ఓ పెళ్లికని చెప్పి ఇంట్లో బయలుదేరారు. పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మృతుల్లో ఒకరు సోమేష్గా గుర్తించగా మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన సంతోష్ అనే యువకుడు కోమాలకు వెళ్లిపోయాడు. పాకిస్తాన్లోని క్వెటా నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని సివిల్ ఆసుపత్రిలో జరిగిన బ్లాస్ట్లో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్తాన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిలాల్ను కాల్చి చంపిన తర్వాత ఆసుపత్రిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఆసుపత్రిలో బిలాల్ మృతదేహం ఉంచిన ఎమర్జెన్సీ వార్డు వద్ద లాయర్లు, జర్నలిస్టులు గుమికూడిన సమయంలో ఘటన జరిగింది. ఎమర్జెన్సీ సహాయక బృందాలు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుడు తర్వాత కాల్పుల శబ్దం కూడా వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుళ్ల ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లో భారీ చోరీ జరిగింది. ఆగ్రాలోని ఓ జ్యువెలరీ షోరూంలోకి చొరబడ్డ 2 దొంగలు షాపులో ఉన్న నగదుతో పాటు బంగారు, వెండి నగలన్నింటినీ దోచుకెళ్లారు. షాపు యజమాని ఇచ్చిన కంప్లైంట్ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాపులో చోరీ జరిగిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.